హలో సార్. సార్ ఇప్పుడు శ్రీరామదాసులో అదిగో అదిగో భద్రపురి అనే పాట సార్. ఇది బాగుంటుంది సార్. ఇది కూడా పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్. రచన బీటూరి, సంగీతం కీరవాణి కీరవాణి గారు సార్. చాలా బాగుంటుంది. ఓం 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 శ్రీరామచంద్ర పరబ్రహ్మయే నమః. ఓం అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఏ వాల్మీకి రాయని కథగా సీతారాముల తనపై వడగా. సరే సార్, మళ్ళీ మొదటి నుంచి. ఓం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై వదగా. రామదాసాకృత రామరసదామృత రాధేయస్వర సంపదగా. రామనామ జీవన నిరుద్రుడు, పునర్దర్శనము కోరిన భద్రుడు. రామ్ 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 రామ్. సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు రామ్ 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 రామ్. తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. నా ససా నిధన సా నిదాపక గమనీదాపం. శ్వేతాయుగమున రామరూపమే త్రికరణ శుద్ధిన కోరిన భద్రుడు. రామ్ రామ్. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరినప్పుడు. సీతాఫలంబులు నారచీరలై శంఖచక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనవైపోగా. సీతాలక్ష్మణ సహితుడై కొలువి తీరే కొండంత దేవుడు. రామ 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 రామ. శిలగా మళ్ళీ మరల తిరభద్రగిరిగా. నామాంకిక స్థిత జానకి పరలవిత్కోదండ దండం కరే. చక్రం బోడకరే బాహు యుగలే. శంఖం శరం దక్షిణే దుగ్బాణం జలజాత పత్రి నయనం. భద్రాది మూర్తిస్థితం కేయూరాది విభూషితం. రఘుపతిం సౌమిత్రిం యుక్తం భజే. అదిగో అదిగో భద్రపురి. సార్ ఇది సార్ ఈ పాట శ్రీరామదాస్ అనే సినిమాలో సార్. ఈ పాటని విన్న తర్వాత మీరు మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ దగ్గర గంట ఉంటుంది. గంట దగ్గర కొడితే ఆల్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా చేస్తూ ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు సార్. నన్ను కూడా చేయండి సార్. నన్ను ఇంప్రూవ్మెంట్ చేయండి సార్. నేను అదే కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబో శివరాత్రి శుభాకాంక్షలు సార్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి. నాని అనేది కొల్ల మత జాతి లింగ భేదవర్గ అందరూ నా తోబుట్టుతో సమానంగా భావించుకుంటున్నాను సార్. సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. దగ్గర వచ్చి హాయ్. చుక్కల్లోకెళ్ళినాడు చక్కనోడు,
మామిడికాయలు కూడా ఈ సంవత్సరం అంతా ఇదిగా కాయలేదు సార్, తక్కువే. మామిడికాయలకు కూడా వైరస్ వ్యాపించిపోతుంది సార్. వైరస్ మందులు వేస్తారు, నివారణ ఒకటి మనకు కొట్టంలోనే ఉండవు. తర్వాత మళ్ళీ సాయంత్రానికి రేపు ఉదయానికి చేరతాయి. అదండి సార్ ఇటు. ఈ సంవత్సరం తోటలు అంతగా కాయలేదు సార్. మా రెడ్డిగూడెం ఏరియా ఎన్టీఆర్ జిల్లా అక్కడక్కడ తరుపుగా కాసినాయి, అక్కడక్కడ కాసినాయి సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులందే రాజ్యం లేదు, రైతులందే మనం అన్నం భోజనం కుదరదు. సరే ఉంటాం సార్.